సరే అంటే ఈ సంఘటన ఎట్లా అని చూస్తాను అంటే ఏమైనా నడుచుకుంటున్నారు ప్రధానంగా ఏముంది, నిత్యం జరిగే తంతే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పటికి 350 దేవాలయాలు, అందులో ఇదొక దేవాలయం. అంటే హిందువులు ఆరాధించే దేవాలయాలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయంటే ఆల్రెడీ ఇంతకుముందు జరిగిన దేవాలయాల పైన దాడులు చేసిన ఎవరైతే దుండగులు వాళ్ళను మీరు కఠినంగా శిక్షించకపోవడం వల్లనే ఒక వర్గం అంటే ఈ ముస్లిం యువకులే. ఇదంతా ఇక పార్టీలకు సంబంధం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు పెద్దలు వెనక నుండి చేయిస్తుంటారు. ఇక్కడ హిందువుల ఎవరు లేకుండా ఉన్న కొన్ని కుటుంబాలు కూడా కాల్ చేసి వెళ్ళిపోయే విధంగా భయభ్రాంతులకు గురి చేస్తే వెళ్ళిపోతారు. ఈ దేవాలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. దీనికి 14 ఎకరాల మాన్యం ఉంది. ఆ మాన్యం కాస్త ఇవాళ 2000 గజాలు కూడా లేదు ఇవాళ. అంటే అన్యాక్రాంతం చేసేసి ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ రెవెన్యూ శాఖ ఏం చేస్తున్నది అంటే పక్కన ఉన్న ల్యాండ్ సర్వే నంబర్ వేసేసి ఈ ల్యాండ్ నల్ల కలిపేసేసి నీకింత నాకింత అని వాటాలు వేసుకొని ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాడు, అసలు ఈ గుడి రెవెన్యూ రికార్డులోనే లేదంటే నీకేమన్నా బుద్ధి ఉందా? నీకు ఎట్లా ఉద్యోగం వచ్చింది? మీరు ఉన్నదంతా పాత రికార్డులు తీరి, ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ రికార్డు తీస్తే దొరుకుతుంది కదా. అంటే మీరంతా లోపల డబ్బులకు కుమ్మక్కైపోయి అన్యాక్రాంతం చేసి ఇది లేదని బాధ్యతారహితంగా మాట్లాడితే అందరూ చివాట్లు పెట్టిరు ఇప్పటిదాకా. ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు కానీ అది కానీ. ప్రభుత్వం కూడా ఇలాంటి విషయాలపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి పునరావృతం అవుతుంది. హిందూ సమాజం కూడా ఈరోజు ఓపిక నశిస్తుంది. తిరిగి ప్రతిదాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది యువత. అంటే ఇప్పుడు వరుసగా దాదాపుగా గతంలో బంజారాహిల్స్ అమ్మవారి టెంపుల్ కావచ్చు, దాని తర్వాత ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, దాని తర్వాత మల్లొక దగ్గర ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, మొన్న ఉప్పల్లో కూడా శివాలయం కడుతుంటే ముస్లిం డైరెక్ట్ వచ్చి పోలీసులతో అడ్డుకుంటున్న పరిస్థితి. అసలు ఏంటి అంటే హిందువుల గుళ్ళకే రక్షణ లేకుండా పోతుందా? హిందువుల గుళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఆడ మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్న వాళ్ళు కూడా చెప్తారు రక్షణ లేదు కాబట్టి ఇలాంటివి. మరి ఏ హిందువు అయినా మతిస్థిమితం తప్పి మసీదులకు పోయి మలమూత్రాలు విసర్జిస్తుర్రా, మసీదులను కూలగొడుతున్నారా, చర్చిలకు పోతుర్రా, చర్చిలకు కూలగొడుతుర్రా? మరి హిందువులో మనం కూడా మతిస్థిమితం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎవరైనా చేస్తున్నారా? మరి వాళ్ళే ఎందుకు చేస్తున్నారు? ఇది అంటే ఇది కావాలని చేస్తున్నారు. ఇది కావాలని చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు అంటే శాంతి భద్రతలు పిచ్చోడు అని ఒక సర్టిఫికేట్ ఇల్లేస్తారు. డాక్టర్ ఇవ్వడు, పోలీస్ అధికారే ఇస్తాడు. డాక్టర్ పని కూడా పోలీస్ అధికారే చేస్తాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రభుత్వం ఒక్క వర్గానికే కొమ్ము కాస్తుంది. అంటే హిందువులు ఏమైపోయినా పర్వాలేదు. అయ్యా ఇంకోటి మొన్న బాన్స్వాడలో కూడా ఒక అమ్మాయి పాటలు పెడుతుంటే దాని మీద కూడా పెద్ద ఇష్యూ అయింది, గొడవలైంది. సో మరి దాని మీద ఎట్లాంటి యాక్షన్ లేదు, ఇప్పుడు ఇట్లా జరిగిన యాక్షన్ లేదు, గతంలో జరిగిన యాక్షన్ లేదు. ఏమైపోతుంది ప్రజాస్వామ్యం కావచ్చు, ఈ గవర్నమెంట్లో చూస్తున్నాం కదా. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా ఇప్పుడు ఏదైతే ఉందో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 2 రాష్ట్రాలలోనే ఇలా జరుగుతుంది. ఇంకా వేరే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతాడ బొక్కలు ఇరగొడుతున్నారు ముఖ్యమంత్రులు. శాంతి ఎవడైనా సరే, ఏ వర్గం వాడైనా సరే తప్పు చేస్తే శిక్షించాల్సిందే, శిక్షణ అనుభవించాల్సిందే. ఈడ అది లేదు. ఓన్లీ ముస్లింల మెప్పు కోసం, వాళ్ళ మద్దతు కోసం నువ్వు వాళ్ళను డైరెక్ట్ మీడియా ద్వారా వేదికల మీద కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, ముస్లింలు అంటే కాంగ్రెస్, నేను కూడా ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అన్నాక వాళ్ళు పెట్టలేకపోరా. ఇప్పుడు ఒకటి ఆలోచిద్దాం, ఏ ముస్లిం దేశమైన ప్రపంచంలో ఏదన్నా అత్యుత్తమమైన దేశం ఉందా? ఎప్పుడు గొడవలే. అంటే హిందువులు ఉన్న రోజులు వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు, హిందువులు లేకపోతే ఇల్లులే కొట్టుకొస్తారు. సార్ ఇప్పుడు మనకు జరిగే పండుగలు కావచ్చు, ఇప్పుడు వినాయక చవితి కావచ్చు, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, అప్పుడు దానికి పర్మిషన్లు తీసుకోవాలంటారు, అబ్జెక్షన్స్ పెడతా ఉంటారు. మరి ఇప్పుడు చాలా రోడ్ల మీద జరుగుతాయి ఇప్పుడు రంజాన్ సీజన్లో. సో ఇట్లాంటి కట్టడి ఉండదా? ఓన్లీ హిందువులకేనా రూల్స్ అండ్ రెగ్యులేషన్? అవును, ఇప్పుడు రంజాన్ వచ్చింది, గల్లీలో మెయిన్ రోడ్ల పండి బట్టీలు పెట్టారు. ఎవడి పర్మిషన్ తీసుకురండి వాళ్ళు? రోజంతా బట్టీలలో ట్రాఫిక్, ఆటోలు రోడ్డు మీద, ఇంకా అవసరం వస్తే సంఖ్య ఎక్కువ ఉంటే రోడ్డు మీదే వచ్చి నమాజ్ చేస్తారు. మరి వాళ్ళకి లేవు ఆంక్షలు? మొన్న మేము ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని కర్మన్ ఘట్టు నుంచి ర్యాలీగా పర్మిషన్ తీసుకున్నాం. ఏసీపీ గారు పర్మిషన్ ఇచ్చారు. మనకు సౌండ్ సిస్టానికి కూడా సౌండ్ సిస్టమ్ మీ మీద పిచ్చి పాటలు పెట్టడానికి తీసుకోలేదు. భక్తి పాటలు, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, అది మన జన్మ హక్కు అండి. మన హిందువుల జన్మ హక్కు. హనుమాన్ చాలీసా కానీ ఏవైనా కానీ, సుప్రభాతం కానీ, ఇవన్నీ. మరి వీటిని ఒకవైపు ఏసీపీ గారు పర్మిషన్ ఇస్తే సిఐ గారు వచ్చేసేమో వైర్లు పీకేస్తాడు.
మహిళలను కూడా చూడకుండా మహిళల మీద భౌతిక దాడులు చేస్తారు పోలీసు వాళ్ళు. మరి ఈ దాడులు ఏదో ఈ గుళ్ళు పట్టే వాళ్ళ మీద ఎందుకు చేయరు వీళ్ళు? ఇప్పుడు మైక్లు కూడా ప్రతిరోజు మోగుతాయి ఉంటాయి, మరి వీటికి ఉండదు. ఇప్పుడు చూసిరు ఇప్పటిదాకా మీరు దానికి చూడండి ఒకసారి మైక్ పెట్టండి. మీరు ఇంచుమించు 8 మైకులు ఉన్నాయి, వాటికి ఒక సమయం ఉండదు ఏముండదు. మీరు అది కాదు, తెల్లవారుజామున 4 గంటలకు వస్తే కొన్ని వేల మైకుల సబ్బుడు, అది డిస్టర్బెన్స్ కాదు. ఖాళీ హిందువులు హనుమాన్ చాలీసా చదివితేనే మొత్తం భూకంపం వచ్చేసి భూమి బద్దలై భూమి గమనమే మారిపోతుంది అన్నట్టుగా ప్రభుత్వం ఉంది. ఇది చాతగాని ప్రభుత్వం కాబట్టే ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రభుత్వము స్ట్రిక్ట్గా ఉంటే ఇలాంటివి పునరావృతం కాదు. ఇకనైనా ప్రభుత్వం హిందువుల పక్షాన ఉండి హిందువుల మనోభావాలను గౌరవిస్తేనే రేపు మిమ్మల్ని ఏదైతే ఉందో మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితిలో లేరు హిందువులు. మీకు వచ్చే ఎలక్షన్లలో బుద్ధి చెప్తారు, హిందువులంతా ఏకమవుతున్నారు, యువకులు అంతా. కాబట్టి వీటిపైన మీరు రక్షించకపోతే హిందువులే రక్షించుకుంటారు. కమిటీలుగా ఏర్పడుతున్నారు చూడండి, ఒక ఫోన్ కాల్ ద్వారానే ఇంతమంది వచ్చారు, ఇంకా పిలిస్తే ఇంకా చాలామంది వస్తారు. కాబట్టి వీటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తారు. సార్ చెప్పండి, మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే వరుసగా ఇట్లా గుళ్ళపై దాడులు జరుగుతూ ఉంటాయి. సో అంటే వీటిని ఇప్పుడు జరిగితే దాన్ని ఎవరో పిచ్చోళ్ళు అది అని చెప్పేసి అది ఒక పేరు పెట్టేస్తూ ఉన్నారు. సో ఏంటి మరి ఇప్పుడు దీనికి ఈ సంఘటన సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సంఘటన ఇప్పుడు ఏ గుడైనా మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం, కానీ ఏ రాత్రి పూటలో ఎవరు వచ్చి ఏం చేస్తారో తెలుసలేదు. మనమా పనికో పాటకో ఎక్కడో మనం బిజినెస్ దేనికో పోతాం. ఇక్కడ దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో ఎవరికి తెలుసలేదు. అందులో మన చెలో బాలపురం అని వచ్చిర్రు. ఆ కార్యక్రమం అయిపోయినప్పటి నుంచి నెక్స్ట్ మన దేవాలయం మీద పడుతురు, కానీ ఎవరేమో తెలుస్తలేదు. కానీ పోలీసు వాళ్ళు కూడా ప్రతి సమాచారం తెలుసుకుంటారు, అప్పటికి అప్డేట్గా చేస్తున్నారు కాబట్టి. కానీ ఎవరు చేస్తురు ఇది, కానీ ఎవరు చేస్తురు మా గుడి మాకు రక్షణ కావాలని మేము కోరుకుంటున్నాం. అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, వాళ్ళు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మా గుడి సంపూర్ణంగా మంచిగా ఉండాలి. మేము పండుగ వాతావరణం మేము చేసుకోవాలి. ప్రతి శనివారం మంగళవారం మేము రావడం జరుగుతూనే ఉంది. మొక్కుతూ ఉన్నాము. గత కొన్నేళ్ల నుంచి మా తాత ముత్తాత నుంచి ఉన్నది గుడి దేవస్థానం. కాకపోతే మీరు అందరు చూడవచ్చు ఇదంతా విన్నావా. మాకు న్యాయం చేయాలని దేవశాఖ మంత్రికి మేము విన్నపించుకుంటున్నాము. అందులో రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం. ఆయన హోమ్ మినిస్టరు, ఆయన సీఎం, ఆయన కూడా తెలిసేటట్టు కూడా మేము క్రాపిట్ చేయాలని నేను చేసుకుంటున్నా. మా దేవాలయం ప్రతి ఒక్క హిందువులు ఎక్కడైనా సరే తెలంగాణ ఉన్న దేవాలయం ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని నేను వాళ్ళకు కోరుకుంటున్నాను. అంటే గతంలో జరిగిన సంఘటనలు కావచ్చు, వాటి మీద ఎలాంటి మనకు న్యాయం అనేది జరగట్లేదు. సో ఇట్లాంటి విషయాలలో కూడా ఏంటి అసలు నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వాలు కనీసం ఈ హిందూ గుళ్ళపై జరిగే దాడులని కట్టడిస్తుంది, న్యాయం చేస్తుంది అనే నమ్మకం ఉందా? పోనీ నేను ఒకటే మాట చెప్తున్నా, నాకైతే ఈ గవర్నమెంట్ మీద అయితే నమ్మకం లేదు విన్నావా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అయితే నాకు నమ్మకం లేదు విన్నావా. ఇంకా వేరే గవర్నమెంట్ ఏమో చెప్పలేము, కానీ ఏ గవర్నమెంట్ నెక్స్ట్ మంచిది చూస్తే నాకు అదే సంతోషం. అందరు మంచిగా ఉండాలి, మా దేవాలయం ప్రతి దేవాలయం మంచిగా ఉండాలి, వాళ్ళ దేవాలయం మంచిగా ఉండాలి, మా దేవాలయం మంచిగా ఉండాలి. అంటే ఎవరికి లేని ఆంక్షలు ఓన్లీ హిందూ గుళ్ళకి కావచ్చు, హిందువులకే ఎందుకు పెడతా ఉన్నారు అంటే ఏం చెప్తారు? హిందువులు అంటే వాళ్ళు ఎవరో మేము గుర్తుపడతలేము, ఆ గుర్తుపట్టకనే ఈ విధంగా జరుగుతుంది. పోలీసు వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడే అప్డేట్ చేస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు సహకరిస్తారు, కానీ మనుషులు దొరకలేదు. ఎందుకు ఇట్లా ఈ నొల్లి పెట్టడము, చిన్నదానికి పెద్ద చేయడము. వీళ్ళు ఎవరేమో మాకు తెలుసులేదు. రాత్రిపూట ఒక మెంటల్గా ఎవరో పనికిరాని మనిషి, తాగుబోత మనిషి అన్నట్టు ఎవరో వస్తారు. కానీ దేవాలయం మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, వాళ్ళు కూడా నేను ప్రాఫిట్ చేస్తున్నాను.